నమస్కారం లలిత గారు. నమస్కారం అండి. సార్, సనాతన ధర్మానికి దేవుడు ఉన్నాడా? ఉంటే ఎవరు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే చాలామందికి దేవుడంటే ఎవరు అని అడిగామనుకోండి, ప్రతి మతముడు ఎవడో ఒకడి పేరు చెప్తాడు. ఒకడు మా దేవుడు గొప్ప, ఇంకోడు మా దేవుడు గొప్ప అని చెప్పేసి అంటారు. నిజానికి సనాతన ధర్మంలో దేవుడంటే ఎవరు అనే కంటే కూడా దేవుడంటే ఏమిటి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. అది క్వశ్చను సనాతన ధర్మం మాత్రమే తీసుకోగలదు. సమాధానం కూడా సనాతన ధర్మం మాత్రమే చెప్పగలదు. ఉదాహరణకి క్రైస్తవుల్ని మీ దేవుడు ఎవరు అని అడిగామనుకోండి, యేసుక్రీస్తు అంటారు. యూదులను అడిగితే యెహోవా అంటారు. ముస్లింలను అడిగితే అల్లా అల్లా మాకు అంటారు. అని చెప్పే దేవుడు అని చెప్తారు. కానీ సనాతన ధర్మంలో మీకు దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు అంటే సెకండ్ కేటగిరీ అండి. నిజానికి టాప్ ప్రయారిటీ ఎవరు అంటే పరమాత్మ అంటాం. ఆయన్ని మేము భగవంతుడు అని కూడా అంటాం. ఓకే. ఆ భగవంతుడికి పేరేమిటి అని అడిగామనుకోండి, వేదం భగవంతుడికి ఏ పేరు చెప్పలేదు. అందుకే వేదంలో తత్ అని చెప్పేసి చెప్తారు. భగవంతుడి టాపిక్ వచ్చినప్పుడు తత్వం అసి అని చెప్పేసి అంటారు. ఓకే. అది నీవై ఉన్నావు అని చెప్పేసి చెప్తారు. అంటే ఇక్కడ తత్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అది తీసుకుంటే చాలా దానికి చక్కటి విశ్లేషణ ఉంటుంది. చెప్పండి సార్ ప్లీజ్. తత్ అంటే ఏమిటి అంటే అది అంటారు. నిజానికి భగవంతుడికి ఏ పేరు పెట్టకుండా అది అని ఎందుకు పిలుస్తున్నాం మనం? ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టికి మొత్తం మూలం. అవును. నిజానికి భగవంతుడికి ఇంకెవరన్నా ముందు ఉంటే వాళ్ళు భగవంతుడికి నామకరణం చేస్తారు, బారసాలు చేస్తారు. మరి భగవంతుడికి పేరు పెట్టాలంటే భగవంతుడి కంటే ముందున్నోళ్ళు ఎవరు? ఎవరు లేరు. కాబట్టి మనకు అర్థం కాని శక్తి ఒక సృష్టిని చేసింది. ఆ సృష్టిలో మనమందరం ఉన్నప్పుడు ఎవరు చేశారు అన్నప్పుడు మొట్టమొదట ఆ శక్తిని తలుచుకున్నప్పుడు అక్కడ ఒక శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే అది ఎవరు అని కాడి నుంచి అన్వేషణ మొదలైంది. ఆ అన్వేషణ మొదలు పెట్టుకుంటూ వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవటానికి కొంతమంది తపస్సు ఆచరించారు, లేకపోతే మరికొందరు ఇంకొన్ని పద్ధతులు ఆచరించారు. ఆ పద్ధతుల ద్వారా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఆ శక్తి కనపడలేదు, కానీ ఆ శక్తి యొక్క పనులు కనపడుతున్నాయి. ఆ పనులు కనపడుతున్నప్పుడు ఆ శక్తికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ వెళ్ళారు. ఆ శక్తి ఏం చేస్తుంది అన్నప్పుడు వాడు చూశారు, శక్తి అందరికీ మంచి చేస్తుంది, అందరికీ శుభాలను కలిగిస్తుంది ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ. మరి ఆ శుభాలను కలిగించే శక్తికి పేరేంటి అంటే శివ అని చెప్పేసి అన్నారు. నిజానికి శివ అంటే ఏమిటి అంటే మంగళకరమైన వాడు, శుభములను చేయువాడు అని చెప్పేసి వస్తుంది. లేదు శంకరుడు అన్న కూడా అంతే, శం కరోతి ఇది శంకరః అని చెప్పేసి చెప్తారు. అంటే శుభాలను చేసేవాడు శంకరుడు అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు భగవంతుడి పేరా, భగవంతుడి లక్షణాలా? అట్రిబ్యూట్, లక్షణమే. ఆ తర్వాత భగవంతుడు ఎక్కడుంటాడు అని ఆలోచించారు. ఎక్కడుంటాడు అంటే ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అంతటా ఉన్నవాడికి ఏం పేరు పెట్టాలి అంటే విష్ణువు అని చెప్పేసి అన్నారు. అంటే వ్యాప్నోతి ఇది విష్ణువు, అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అన్నారు. ఆ భగవంతుడి లక్షణమే విష్ణువు. ఇక్కడ శివుడు విష్ణువు అని చెప్పి చాలామంది గొడవలు పడుతూ ఉంటారు. అవును. నిజమే, విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడే. అంతటా వ్యాపించి ఉన్నవాడు ఏం చేస్తాడు? క్వశ్చన్ వస్తే మళ్ళీ డైలమా. ఆ క్వశ్చన్కి సమాధానం ఎక్కడ వస్తుందంటే శివ చేస్తాడు. అందుకే శివుడిని సదాశివుడు అంటారు. సదా విష్ణు, సదా బ్రహ్మ అనరు. సదాశివుడు అని ఎందుకంటారు అంటే ఎల్లప్పుడూ శుభాలను చేస్తాడు. అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే ఎల్లప్పుడూ శుభాలను చేస్తూ ఉంటాడు. లేకపోతే ఎల్లప్పుడూ శుభాలను చేసేవాడు ఎవరికి చేస్తూ ఉంటాడు, ఎక్కడ చేస్తూ ఉంటాడు అంటే మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్కి సమాధానం విష్ణువు. ఎక్కడ వ్యాపించి ఉంటే అక్కడ శుభాలను చేస్తాడు. ఇది తెలుసుకోవటానికి. ఇలా భగవంతుడి యొక్క లక్షణాలే ఇవన్నీ తప్ప ఇప్పుడు అదే విష్ణువుని గురించో లేకపోతే శివుడి గురించి చూస్తే దామోదరుడు, వ్యోమకేశుడు, లేకపోతే అవ్యయుడు, నిరంజనుడు ఇట్లాంటివన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా లక్షణాలే. భగవంతుడికి లక్షణాలే తప్ప భగవంతుడికి ఒక పేరంటూ ఏమీ లేదు. అలాంటప్పుడు ఈయనే భగవంతుడు అని ఎవరిని చెప్తాం మనం? ఆ భగవంతుడే మన అవసరాలు తీర్చడం కోసం, లేకపోతే మన కష్టాలను తీర్చడం కోసం అనేక అవతారాలని భూమి మీదకి పంపించాడు, భూమి మీదకి వచ్చాడు. దీని గురించి పాంచరాత్రంలో చెప్తారు భగవంతుడి యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి. దాంట్లో మరి ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే ముక్కోటి దేవతలు అంటాం సార్. ఇప్పుడు భగవంతుడు నిరాకారుడు ఉన్నారు, ముక్కోటి దేవతలు, మరి దీనికి దానికి సంబంధం ఏంటి? నేను అదే చెప్తున్నానండి. దానికంటే ముందు ఒకసారి పాంచరాత్రంలో భగవంతుడి గురించి ఏం చెప్పారో ఒక మాట చెప్పుకుందాం. పాంచరాత్రంలో భగవంతుడి గురించి చెప్పినప్పుడు భగవంతుడు 5 వ్యూహాల్లో వస్తారని చెప్తారు. పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి అని చెప్పేసి చెప్తారు. ఓకే. సో ఈ పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి వ్యూహాలు ఏంటి అసలు? భగవంతుడు అన్ని వ్యూహాల్లో ఎందుకు వస్తాడు అంటే భగవంతుడు ఏ వ్యూహంలోనూ రావసరలా. భగవంతుడు చేయాలి అనుకుంటే అన్ని సంకల్పం మాత్రం చేతనే చేస్తాడు.
కానీ ఇది భగవంతుడి చేత జరపబడుతున్నది అన్నది మానవ మాత్రలకు అర్థం కావాలి కాబట్టి మానవ మాత్రలకి మీకేదైనా అతీతమైన మీ స్థాయికి మించిన కష్టం వస్తే మీకోసం భగవంతుడు ఉన్నాడు అన్న ఒక భరోసా కల్పించడం కోసం స్వామి ఇన్ని రకాలుగా వస్తారు. మరి ఆ వ్యూహాలు ఏమిటి అంటే పరవ్యూహము అన్నామనుకోండి. ఈ పరవ్యూహం అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అన్నిటికంటే ఊర్ధ్వంగా ఒక భగవంతుడు ఉన్నాడు, అతన్ని పరమాత్మ అంటున్నామని చెప్పాం. ఆయన ఆయన వ్యాపకత్వానికి, ఆయన శక్తికి అంతులేని శక్తి. దాన్ని మనం గనక ఇక్కడ చూడాలి అనుకున్నాం అనుకోండి, భౌతికంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి జస్ట్ లైక్ వాటర్ని ఉదాహరణగా తీసుకుని చెప్తున్నాం. వాటర్ని ఉదాహరణగా తీసుకుని చెప్తే ఈ పరవ్యూహానికి ఎట్లా చెప్తామంటే మేఘాల గురించి చెప్పొచ్చు. మేఘాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఎక్కడ దాకా ఉంటాయంటే వాటి వ్యాపకత్వం కానీ లేకపోతే వాటి పరిధి కానీ మనకి ఎప్పటికీ తెలియదు. అంత అనంతమైన వ్యాపకత్వం ఉంటాయి వాటికి. అటువంటి మేఘాలతో పోల్చుకోవచ్చు పరవాసుదేవుడిని. ఆ తర్వాత వ్యూహ వాసుదేవుడు అని చెప్పేసి చెప్తారు. ఈ వ్యూహ వాసుదేవుడు అంటే ఎవరు అంటే సముద్రం టైపు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే చెప్తామో వాళ్ళు భగవంతుడి తర్వాతి అంశ వాళ్ళు ఈ సముద్రం యొక్క నిజంగా బౌండరీస్ చూస్తే మీకు సముద్రం మీకు ఎక్కడ కనపడదు, అంచు అనేది కనపడదు, ఎల్లలు లేకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తుంటే ఎటో ఉంటుంది. అలా అని చెప్పి కంప్లీట్గా బౌండరీ లేకుండా ఉంటుందా? ఉంటుంది, కానీ మనకి కనపడదు. జస్ట్ లైక్ ఈ ఈ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంతే. వాళ్ళకు కూడా ఒక బౌండరీస్ కొన్ని ఉంటాయి ఆ పరవాసుదేవుడితో పోలిస్తే. కానీ వాళ్ళ శక్తి వాళ్ళ బౌండరీస్ కూడా మన స్థాయికి అందవు. అంత గొప్పది. అది ఆయనే, ఇది ఆయనే. ఎండ్ ఆఫ్ ది డే అన్నిట్లో ఉండేది వాటర్ లాగా ఎట్లయితే ఉందో అన్నిట్లో ఉండేది ఆ పరవాసుదేవుడి యొక్క చైతన్య శక్తి. ఇక ఆ తర్వాత విభవ అవతారాలు అని చెప్పేసి చెప్తారు. అంటే మనం భూమి మీద చూడాలనుకుంటే కనుక నదులు ఒక చోట పుడతాయి, ఒక చోట నుంచి ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి ఇంకో చోట సముద్రంలో కలిసిపోతాయి. ఈ మధ్యలో వెళ్ళే దారిలో అనేక చోట పంటలు పండిస్తాయి, ప్రజల జీవనానికి ఉపయోగపడతాయి నది నీళ్లు. అలాగే ఈ అవతారాలు కూడా రాముడు కృష్ణుడు ఇవన్నీ కూడా విభవ అవతారాలు అని చెప్పేసి చెప్తారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఒక పర్పస్ మీద పుడతారు. రాముడు వచ్చాడు అనుకోండి, రావణుడు లాంటి లోకకంటకుని చంపాలనుకున్నాడు, మనుషులందరికీ ఒక ఆదర్శాన్ని నేర్పించాలనుకున్నారు, నేర్పించారు, అవతార పరిసమాప్తి చేసుకుని వెళ్ళిపోయారు. సేమ్ ఇలాగే నదులు కూడా ఒక చోట పుట్టాయి. పడమటి కనుమల్లో ఒకటి పుడితే, సహ్యాద్రి కనుమల్లో ఒకటి నది పుడితే ఆ నదులు పారుకుంటూ వచ్చి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే సముద్రంలో కలిసిన తర్వాత మళ్ళీ సముద్రం నీళ్ళు ఏమవుతాయి? మళ్ళీ మేఘాలకే వెళ్తుంటాయిగా. జస్ట్ లైక్ ఇక్కడ కూడా విభవావతారాలన్నీ కూడా ఈ త్రిమూర్తుల నుంచి వచ్చిన, త్రిమూర్తులకి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ పరమాత్మ నుంచే వచ్చింది. నెక్స్ట్ అన్నిటికంటే తర్వాతది అర్చావతారములు. ఈ అర్చావతారములు ఎట్లా? మన ఊర్లు చెరువులు ఉంటాయి చూడండి, ఆ టైప్లో చూసుకోవచ్చు. ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం లేకపోతే వాళ్ళని అనుగ్రహించడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విగ్రహంలోకి భగవంతుడి యొక్క చైతన్య శక్తిని అక్కడ నెలకొల్పుతాం. దానిలోకి స్వామిని ఆవాహన చేస్తే స్వామి శక్తి వస్తుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా దేవాలయాల్లో చాలామందికి కోరికలు తీరుతూ ఉంటాయి. లేకపోతే దేవాలయాన్ని ఆశ్రయించి అక్కడ అనేక సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి కొంతమంది అవసరాలు తీరడానికి ఉపయోగపడుతుంది, జస్ట్ లైక్ చెరువుల్లాగా. ఇక ఐదవది ఉంటుంది అర్చావతారం అయిపోయిన తర్వాత అంతర్యామి. ఇదంతా ఎట్లా అంటే ఇన్ని చెరువు ఉన్నా, నది ఉన్నా, సముద్రం ఉన్నా, లేదా వర్షం పడుతుందన్న భరోసా ఉన్నా కూడా మనం ఇళ్లలో నీళ్లు బిందెల్లోకో కుండల్లోకో నింపి పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? మన వ్యక్తిగత అవసరాలు కూడా తీరాలి కాబట్టి. లేకపోతే మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఎక్కడికో ఉరకలేం కాబట్టి దగ్గరలో పెట్టుకుంటాం. అలాగే భగవంతుడు విగ్రహంలో ఉన్న, అవతార రూపంలో వచ్చినా, లేకపోతే త్రిమూర్తుల రూపంలో ఉన్న, పరవాసుదేవుడి రూపంలో ఉన్నా కూడా ఆ పరమాత్ముడిని మన గుండెల్లో కూడా ఉంటాడు. మన గుండెల్లో మనం నిలుపుకోవాలి, గుండెల్లో ఉన్న పరమాత్ముడిని మనం దర్శించాలి అన్నది ఈ భగవంతుడి యొక్క తత్వం. భగవంతుడు అన్ని రూపాల్లో ఉంటారు. అంటే విశ్వమంతా భగవంతుడు ఉన్నాడు, అదే భగవంతుడు మన గుండెల్లో కూడా ఉన్నాడు. అందుకే గుడికి వెళ్ళి మంత్రపుష్పం చెప్పేటప్పుడు కూడా అర్చక స్వామి ఒక మాట చెప్తారు, అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని చెప్పేసి. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ భగవంతుడే నీ అంతర్యామిగా కూడా ఉన్నాడు, నీ గుండె గుహలో కూడా ఉన్నాడు, నువ్వు తెలుసుకోవటం ఆలస్యము అని చెప్పేసి. సో ఇక్కడ ఇదే భగవంతుడు, ఇలాగే భగవంతుడు ఉండాలి, భగవంతుడిని ఇలాగే అర్చించాలి అని ఎలా చెప్తారు? ఇక్కడ ఫస్ట్ సనాతన ధర్మంలో అర్థం చేసుకోవాల్సిన కోర్ కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని కాదు, భగవంతుడు ఎక్కడ లేడు అని ఆలోచించాలి. ఎందుకంటే భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడా లేదు కాబట్టి. కానీ భగవంతుడు ఉన్నాడా లేడా? భగవంతుడు ఉంటే ఉన్నాడు అని తెలుసుకునేవాడు ఎవడు? ఆ తెలుసుకున్నవాడు మంచి జీవితం గడుపుతాడు. భగవంతుడు నాలో ఉన్నాడు అన్న విషయం తెలుసుకోకుండా ఇంకా సమయాన్ని వేస్ట్ చేసేవాడు ఈ తప్పులు చేయటం, రేపులు చేయటం, మర్డర్లు చేయటం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. భగవంతుడు లేక కాదు, భగవంతుడు ఉన్నాడు అన్న విషయం తెలుసుకునే జ్ఞానం వాడికి ఇంకా కలగల.